నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పరిశీలించిన మంత్రుల బృందం. నీటి నిల్వ సామర్థ్యం, ఇన్ఫ్లో గురించి వివరించిన అధికారులు. పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానంపై విచారణ. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదన్న సుప్రీంకోర్టు. భారత రైళ్లలో పిల్లో కవర్లు, టవల్స్, బెడ్షీట్లు చోరీ. 2026 వరకు 104 కోట్ల వస్తువులను దొంగిలించిన ప్రయాణికులు. యుఎస్తో వాణిజ్య ఒప్పందంపై దూకుడు తగ్గించిన భారత్. ఒత్తిడికి లొంగకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం. ఇంధన మార్కెట్పై గల్ఫ్ యుద్ధ ప్రభావం. $79.17 చేరిన బ్యారెల్ చమురు ధర. ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బ్యారేజీని మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి పరిశీలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, సమ్మక్క సాగర్ బ్యారేజీని పరిశీలించిన మంత్రులకు అధికారులు ఏం చెప్పారు? పర్యటన పూర్తి వివరాలేంటి? శిరీష, ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. దీనికి తోడు ఎల్నినో ప్రభావంతో పంటల సాగు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే సాగు సందడితో నెలకొనాల్సిన పంట క్షేత్రాలన్నీ కూడా వెలవెలకపోతున్నాయి, బీడు భూములనే తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏవైతే అందుబాటులో ఉన్న ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీటి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇవాళ ఇందులో భాగంగా మంత్రుల బృందం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల బృందం ఇవాళ ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు కాసేపటి క్రితం ములుగు జిల్లా తుపాకులగూడెం చేరుకున్నారు. అక్కడ సమ్మక్క బ్యారేజీని పరిశీలించారు. సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, నీటి లభ్యత కావచ్చు, బ్యారేజీ అంశాలను, నీటి లభ్యతలను కూడా జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడే కాసేపటి క్రితం ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టును కూడా చేరుకున్నారు. అక్కడ దేవాదుల ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి ఇన్ఫ్లో, అదేవిధంగా గోదావరి జలాలు ఎత్తిపోస్తున్న తీరును స్థానిక అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం అధికారులతో సమీక్షా సమావేశం కూడా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ ప్రధానంగా ఈ దేవాదుల ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవలే దేవాదుల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని కూడా విడుదల చేశారు. దీంతో కొంత రైతాంగానికి భరోసా ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే తడారిన రిజర్వాయర్లన్నిటికి కూడా గోదావరి జలాలను తరలించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం గతంలోనే దేవాదుల ప్రాజెక్టు నుంచి ఆ నీటిని విడుదల చేసింది. మొత్తం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు దాదాపు 3 ఫేజులుగా నిర్మితమవుతుంది. ఇందులో 20 పంప్ హౌజులు, 22 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం 16 ప్యాకేజీలుగా దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ పనులకు శ్రీకారం చుట్టారు దేవాదుల ప్రాజెక్టుకు. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు 85% పనులు కూడా కొలిక్కి వచ్చాయి. దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల ఎకరాలకు కూడా సాగునీటిని అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మిగిలిన 15-20% పనులు పూర్తయితే కనుక ములుగు, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లా, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని ఆయకట్టుకు కూడా సాగునీరు అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు 7 జిల్లాలు, 17 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో కూడా సాగునీటిని అందించేందుకు దేవాదుల పంపులను కూడా నడిపి ప్రస్తుతం నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతోనే గత 4-5 రోజులుగా కూడా దేవాదుల ప్రాజెక్టు నుంచి దిగువకు పెద్ద ఎత్తున గోదావరి జలాలు తరలిస్తున్నాయి. దీనిలో భాగంగానే నీటి పంపింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గోదావరిలో నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ములుగు జిల్లాలోని పథకం పంప్ హౌస్ సంబంధించి పంపుల ద్వారా దాదాపు 51 క్యూమెక్ నీటిని కూడా ఎత్తిపోస్తూ భూపాలపల్లి జిల్లాలోని భీమ్గన్పూర్ రిజర్వాయర్ లోకి తరలించారు. అక్కడి నుంచి ఫేజ్ 1 నుంచి పులికుర్తి చెరువు, ఫేజ్ 2 నుంచి చలివాగు చెరువు, ఫేజ్ 3 ద్వారా రామప్ప చెరువులోకి, ఆ తర్వాత ఇతర చెరువులను కూడా నింపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ రిజర్వాయర్లకి ప్రస్తుతం దాదాపు
17 క్యూమెక్ల నీరు కూడా వచ్చి చేరుతుంది. రామప్ప చెరువులోకి విడుదల చేస్తే వేలాది ఎకరాల ఆయకట్టుకు ప్రస్తుతం ఆ వానాకాలం సీజన్ లో ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఇది దాదాపు రైతులకు ఒక తీపి కబురుగానే చెప్పవచ్చు. రైతులకు కూడా సాగునీరు అంది ప్రధానంగా ఆ సాగునీటి ద్వారా పంటలు సాగవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ధర్మసాగర్ జలాశయం నుంచి కూడా ఫేజ్ 1 లో ఒక పంపును నడిపి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్లకు కూడా 5 క్యూమెక్ల నీటిని తరలిస్తున్నారు. ఇక్కడి నుంచే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తాగునీటి సరఫరా కూడా పైప్ లైన్ ద్వారా ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫేజ్ 2, ఫేజ్ 3 పంపులను కూడా ఇంకా ఆన్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇవాళ అధికారులు మంత్రుల పర్యటనతో ఈ అంశాలపైన కూడా పూర్తిగా కొలిక్కొచ్చే అవకాశం ఉంది. దాదాపు ఈ నెల 15-16 తేదీ కల్లా అంటే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అన్ని జలాశయాలు ఈ దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న జలాశయాలు ఏవైతే ఉన్నాయో అన్ని జలాశయాలకు మొత్తం అన్ని రిజర్వాయర్లకు దాదాపు 17 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న రిజర్వాయర్లు చిన్న రిజర్వాయర్లు కావచ్చు, పెద్ద రిజర్వాయర్లు కావచ్చు, వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందించి మొత్తం 7 జిల్లాల్లో సాగును కొంత గాడిన పెట్టాలి, రైతుకు భరోసా ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యంతో మంత్రులు ఇవాళ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా ఆ మంత్రులకు పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి జలాల ఇన్ఫ్లో, అదేవిధంగా అక్కడి నుంచి ఆ నీటిని తరలిస్తున్న వివరాలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఆ మంత్రులకు వివరిస్తున్నారు. ఈ పర్యటన తర్వాత సమీక్ష సమావేశం తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించి ఆ రైతాంగానికి మంత్రులు భరోసా ఇవ్వబోతున్నారు. ఇక్కడి నుంచి ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు వెళ్లి అక్కడ కూడా గోదావరి జలాల వినియోగాన్ని అదేవిధంగా లభ్యతను ప్రస్తుతం అక్కడ ఉన్న నీటి సామర్థ్యం సంబంధించి కూడా అధికారులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆ వర్షాభావ పరిస్థితులు తీవ్రమయ్యాయి. దాదాపు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో ఆ వరి సాగు చేయాల్సినప్పటికీ కూడా ఈ సీజన్ కు ఇప్పటి వరకు కనీసం 1000 ఎకరాల్లో కూడా సాగు కాలేదు. దీంతోనే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఈ దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రైతులకు అందించి ఆ పంటల సాగును గణనీయంగా పెంచాలి. అదేవిధంగా ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొని వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మంత్రుల పర్యటన అయితే దేవాదుల ప్రాజెక్టు వద్ద కొనసాగుతుంది. ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత పంపౌలను కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. శిరీష. ఓకే, ధన్యవాదాలు లింగయ్య. పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచెర్ల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఈ అభ్యర్థనను జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయంది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేయడం కుదరదని స్పష్టం చేసింది. 15 మంది ప్రతివాదులు ఉన్నట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. అందులో ఏపీకి మాత్రమే ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. లోపాలు సరిదిద్దిన తర్వాతే విచారణలో ఇతర అంశాలను పరిశీలిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం పిటిషన్పై విచారణ చేయకుండా నోటీసులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీలతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, రావాల్సిన అంశాలను ఎంపీలకు వివరించి వాటి సాధనకు పోరాడాలని దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ప్రాంతీయ వలయ రహదారి, పలు జాతీయ రహదారులకు అనుమతులు, నిధులు, ఇతర అన్ని శాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాలను ఎంపీలకు వివరిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ శాఖ వారీగా ఏ అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయనే సమాచారాన్ని సిద్ధం చేసి సీఎంకు ఇప్పటికే అందజేశారు. వాటిపై ఇప్పటికే సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి అనేకసార్లు విన్నవించినందున అనుమతులు, నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని ఎంపీలకు సీఎం వివరించనున్నారని తెలుస్తోంది. అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ దూకుడు తగ్గించింది. త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఒత్తిడికి లొంగకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితులు, విస్తరిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్యాలు, తగ్గిన బాహ్య ముప్పుల నేపథ్యంలో భారత్ బేరసారాల శక్తి బలోపేతమైందని ప్రభుత్వం భావిస్తోంది. జూన్లో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీడ్ ఢిల్లీ పర్యటనలో తాత్కాలిక ఒప్పందం ఖరారవుతుందని భావించినా
కీలక అంశాలపై సమ్మతి కుదరకపోవడంతో చర్చలు ఫలించలేదు. చైనాతో సమానంగా తమకు ప్రాధాన్యత సుంకాలను కల్పించాలని, ఒప్పందం తర్వాత కొత్తగా ఏ అదనపు సుంకాలను వాషింగ్టన్ విధించదని హామీ ఇవ్వాలని భారత్ పట్టుపట్టింది. కాగా ప్రస్తుతం అత్యధిక భారత ఎగుమతులపై అమెరికా 10% సుంకం విధిస్తుండగా పారిశ్రామిక సామర్థ్యాలపై విచారణల సాకుతో ఈ నెలలోనే భారీ సుంకాలను విధించేందుకు సిద్దమవుతోంది. దీనికి తోడు బలవంతపు శ్రమతో తయారు చేసిన వస్తువులనే ఆరోపణలను మోపుతూ భారత్ సహా పలు దేశాలపై అదనంగా 12.5% వరకు సుంకాల విధింపును అమెరికా ప్రతిపాదించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్లో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. జోర్డాన్ వైమానిక స్థావరంలోని ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలు ధ్వంసమయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ అంతటా అమెరికా హిమార్స్ రాకెట్ లాంచర్లు గర్జించాయి. ఇరాన్లోని అత్యంత లోపలి భూభాగాలపై అమెరికా క్షిపణులు విరుచుకుపడ్డాయి. సెంట్రల్ ఇరాన్లోని ఖొందాబ్లో భారీ పేలుళ్లు సంభవించాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్రంగా పడింది. బ్యారెల్ చమురు ధర 4.16% పెరిగి $79.17 చేరింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, పొరుగు దేశాల మధ్య ఉండాల్సిన సంబంధ సూత్రాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. మరోవైపు పూర్తిస్థాయి యుద్దం మళ్లీ మొదలైతే వినాశకరమైన పరిణామాలు ఉంటాయని ఐరాసా హెచ్చరించింది. అమెరికా, ఇరాన్ను శాంతింపజేసేందుకు పాకిస్తాన్, ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాలు దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక ముందడుగు పడింది. లక్నో, కాన్పూర్ నగరాల మధ్య నిర్మించిన 63 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం లక్నో, కాన్పూర్ నగరాల మధ్య ప్రయాణానికి 3 గంటల సమయం పడుతోంది. ఈ ఎక్స్ప్రెస్ వేతో ఆ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిపోనుంది. లక్నో, కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే యూపీ అనుసంధానతకు సరికొత్త దిశను చూపే చరిత్రాత్మక విజయమని నితిన్ గడ్కరీ కొనియాడారు. మెరుగైన రహదారుల వల్ల దూరాలు తగ్గడమే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పాటు దాదాపు 5,000 కోట్ల విలువైన మరో 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు వీరు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. భారతీయ రైళ్లలో విచిత్రమైన దొంగతనాలు వెలుగు చూశాయి. ఏసీ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులు రైల్వే శాఖ సరఫరా చేసే బెడ్ రోల్స్, తువ్వాళ్లను యథేచ్ఛగా నొక్కేస్తున్నారు. ఈ వివరాలు ఒక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా బయటపడ్డాయి. 2022 నుంచి 2026 వరకు ఏకంగా 1,27 లక్షల బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. బెడ్ రోల్ కాంట్రాక్టర్లకు 104 కోట్ల నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 2025 నాటికి ఈ తరహా దొంగతనాలు 56% పెరిగాయి. ప్రతి 1000 మంది ప్రయాణికుల్లో 2-3 ఏదో ఒక వస్తువును బ్యాగ్లో వేసుకుని వెళుతున్నట్లు తేలింది. బ్యాగ్లలో పెట్టడం సులభం కావడంతో ఎక్కువగా ముఖం తుడుచుకునే తువ్వాళ్లను ఎత్తుకెళ్తున్నారు. అలా 47 లక్షల టవల్స్ మాయమయ్యాయి. తర్వాత బెడ్షీట్లు, పిల్లో కవర్లు, బ్లాంకెట్లు చోరీ అయ్యాయి. ఈ దొంగతనాలను నివారించడానికి కఠిన చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ప్రేయసిని అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఛత్తీస్గఢ్కు చెందిన శ్రేష్ఠ మాలిక్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఇషారా ఆయుబీ ఒకే సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. సెక్టార్ 55లో ఉంటున్న శ్రేష్ఠతో కలిసి ఉండేందుకు 3 రోజుల క్రితమే ఇషారా కూడా అతడి పీజీలో చేరింది. ఈ నేపథ్యంలో ఇషారా ఫోన్ కలవకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా హత్య విషయం బయటపడింది. పీజీలో రక్తపు మడుగులో పడి ఉన్న ఇషారా శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతలోనే ఇషారా ప్రియుడు శ్రేష్ఠ మాలిక్ రైలు కింద పడి 2 ముక్కలైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరిద్దరి మధ్య ఏం జరిగింది, ప్రేమ వ్యవహారంలో గొడవలు వచ్చాయా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలుసుకునేందుకు వారి ఫోన్లు, కాల్ డేటా, చాటింగ్ హిస్టరీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా భద్రతా బలగాలు 116 గ్రాముల బంగారు బిస్కెట్లు, 2 లక్షల నగదుతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ సుమారు 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని దంతెవాడ ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
మిగిలిన మావోయిస్టులు హింసను విడనాడి జనజీవన స్రవంతిలోకి రావాలని దంతెవాడ పోలీసులు విజ్ఞప్తి చేశారు. जिला दंतेवाड़ा पुलिस को बड़ी सफलता प्राप्त हुई है। लगातार विगत 2-2.5 वर्षों से लगातार ऑपरेशन हुए, जिसका एक ही ऑब्जेक्टिव था कि नक्सलवाद जो है वो जिला दंतेवाड़ा और बस्तर और सभी जगह से पूर्ण रूप से समाप्त हो, और उसी में लगातार ऑपरेशंस रहे। पुनः मार्किंग के तहत हम लोगों ने लगातार अपील किया माओवादियों से कि वो आत्मसमर्पण करें और पुनर्वास करें, पुनर्जीवित हों, और कई मुठभेड़ें हुई, कई गिरफ्तारियां हुई। उसी के तारतम्य में हमने 31 मार्च 2026 को अपना टारगेट अचीव किया। इसमें कई ऐसे माओवादी जो पुनर्वास किए, उनसे डिटेल इंट्रोगेशन के दौरान हमें ये पता चला। రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ కోసం పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చివరిసారి నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులకు ఆ తర్వాత ఆచూకీ చిక్కడం లేదు. ఆత్మహత్య చేసుకోవడానికి రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకు ఎదురుగా వెళ్లినట్లు గుర్తించారు. పట్టాల మీద కొద్దిసేపు నిలబడి రైలు దగ్గరికి రాగానే పక్కకు తప్పుకున్నాడు. అందుకు సంబంధించి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాబాద్లో వరుస హత్యలు చేసి మారణకాండ సృష్టించిన నిందితుడు రాజ్ కుమార్ క్షణికావేశంలో కాకుండా పక్కా ప్రణాళికతోనే 6గురిని కడతెర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏ సమయంలో హత్య చేయాలి, పక్కింట్లో ఉండేవారు లేని సమయం, ఇలా అన్ని విషయాలు పక్కాగా తెలుసుకుని నరమేధం సృష్టించినట్లు బయటపడింది. అందులో భాగంగానే నిందితుడు తన సొంత కారుకు బదులు షాద్నగర్కు వెళ్లి సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తెచ్చుకున్నట్లు గుర్తించారు. హత్య తర్వాత పరారయ్యేందుకు, అవసరమైతే మార్గమధ్యలో వదిలేసేందుకు వీలుగా కారు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని హైదరాబాద్ లేదా షాద్నగర్లో కొనుగోలు చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఆ కత్తికి కొంత తుప్పు ఉన్నట్లు క్లూస్ టీం గుర్తించింది. క్షణికావేశంలోనైతే అందుబాటులో ఉన్న కత్తితో ఘాతుకానికి పాల్పడి తన కారులో పరారయ్యేవాడు. అద్దె కారు, షాబాద్ సమీప ప్రాంతాల్లో దొరకని కత్తి వినియోగించడం, ఫోన్ను వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం ఆధారంగా నిందితుడు పథకం ప్రకారం అంతా చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ హత్యలపై 2 కేసులు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు రాజ్ కుమార్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 10 బృందాలతో గాలిస్తున్న పోలీసులు ఆదివారం అదనంగా మరో 4 ఏర్పాటు చేశారు. సీడీఆర్, ఇతర సాంకేతికత ఆధారంగా రాజ్ కుమార్ 4 ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రస్తుతం వాటిలో ఏ ఒక్కటి వినియోగించట్లేదని తేలింది. హత్య తర్వాత 11వ తేదీ ఉదయం వరకు రాజ్ కుమార్ అద్దెకారులు నందిగామ, కొత్తూరు, షాబాద్ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగినట్లు పేర్కొన్న పోలీసులు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే కారులో పెట్రోల్ అయిపోవడంతో అక్కడే వదిలేసి రైలులో పరారైనట్లు అనుమానిస్తున్నారు. నిందితుడి వద్ద డబ్బు తక్కువగా ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శ్రీశైలం లేదా బెంగళూరు వైపు వెళ్లొచ్చనే ఉద్దేశంతో 2 బృందాలను అక్కడికి పంపారు. గతంలో నిందితుడు శ్రీశైలం వెళ్లి ఎక్కువ రోజులు గడిపినందున అక్కడికి వెళ్లి గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఆ బృందం వెనుదిరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలోని హోటళ్లు, లాడ్జులు, దాబాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలోని ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసులో మృతురాలైన బాలికను షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలోని అఖిల్ చెరువు దగ్గర గొంతు కోశాడు. షాబాద్లోని ఇంట్లో బాలిక తల్లి, నాన్నమ్మను చంపిన తర్వాత 5 కిలోమీటర్ల దూరంలోని చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఎందుకు హతమార్చాడన్నది అంతులేని ప్రశ్నగా మిగిలింది. తనతో పాటు రావాలని బాలికను బలవంతం చేసే ప్రయత్నంలో భాగంగా కారులో వెంట తీసుకెళ్లాడని, తిరస్కరించడం వల్లే గొంతు కోసినట్లు అనుమానిస్తున్నారు. రాజ్ కుమార్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. హత్యకు ముందు గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులు, రాజ్ కుమార్ నేపథ్యం, మానసిక పరిస్థితి అన్ని విషయాలపైన లోతుగా ఆరా తీస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు పురోగతిపై సమీక్షిస్తున్నారు. యోగేష్ గౌతమ్ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంటూ గాలింపు బృందాలతో సమన్వయం చేసుకుంటున్నారు. గాలింపునకు ఎస్ఓటీ, ఇతర పోలీస్ స్టేషన్ల సిబ్బందిని రంగంలోకి దించారు. షాబాద్ ఠాణా సిబ్బందిపై ఆరోపణలతో పోలీస్ కమిషనర్ ఆ నిర్ణయం తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్లో పాఠశాల భవనం ఏర్పాటు చేయాలంటూ వట్టిపల్లి కేజీబీవీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి కన్నీరు పెట్టుకున్నారు. 2 ఏళ్లుగా ఆందోళ్ కేజీబీవీలోనే విద్యాబోధన జరుగుతుందని, తమకు సొంత భవనం ఏర్పాటు చేసి తమ అసౌకర్యాన్ని తీర్చాలంటూ బోరున ఏడ్చారు. 2 ప్రిన్సిపల్ మధ్య విభేదాలతో తమకు అన్యాయం జరుగుతోందని, సదుపాయాలు కల్పించకుండా చిన్నచూపు చూస్తున్నారంటూ విద్యార్థులు చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు విద్యార్థులకు నచ్చజెప్పి పాఠశాలకు పంపారు. చెప్పేసి బయటకు వెళ్ళొచ్చు సార్. మాకు ఇంతవరకు క్లాసులు జరగలేదు సార్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మలుపల్లిలో నిద్రిస్తున్న తల్లి బిడ్డని పాము కాటేయడంతో 9 ఏళ్ల హారిక మృతి చెందింది. తల్లి లావణ్య అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హారిక నిద్రపోతున్న సమయంలో పాము కాటేసిన విషయం కుటుంబ సభ్యులు గమనించకపోవడంతో ఇంటి చిన్నారి మృతి చెందింది. ఉదయం పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మా భార్యకు పాంగర్సింది లేవయ్యాను అనగానే లేచి చూసినట్లు ఇక్కడ 2 దిక్కుల గరిచింది, రక్తం కాచింది. సామితి దాకనకు అరే దాకనా దొరుకురే మేము దాకనా దొరుకుతాం. ఈమె అబ్జెక్ట్ అవ్వ రారా అంటే డాడీ నాకు రాను, నాకు మమ్మీ చూస్తే భయం అవుతుంది అన్నది. అంటే మరి ఏడుంటారు అంటే పెద్ద బాబులు ఇక్కడ అక్కడి దగ్గర అనుకుంటాను అంటే ఆడ ఇట్లా అమౌంట్ లేదు, నాయన అమౌంట్ లేదు, రారా నాయన ఆడతారు. నేను రాను నా దాకనకు అసలు భయం అవుతాను మమ్మీ చూస్తాను. గంజాను అయ్యా, ఇక నాకేమన్నది అయ్యా, అయ్యా నేను ఏమి చేయాలి అయ్యా, ఉంది అయ్యా అయ్యా. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఎస్ఐఆర్ పేరుతో గుర్తు తెలియని యువకులు ఓ వృద్ధ మహిళ నుంచి 3 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. సర్ఫార్మ్స్ వెరిఫికేషన్లో భాగంగా ఫోటో తీసుకోవాల్సి ఉంటుందని వృద్ధ మహిళను నమ్మించారు. మెడలో బంగారు గొలుసు ఉంటే ఫోటో సరిగా రాదంటూ మాయమాటలు చెప్పి గొలుసును తీసివేయాలని కోరారు. దీంతో పుస్తెల తాడు తీసి భర్తకు అందించారు. అనంతరం వృద్ధ మహిళను గుడి వద్ద అధికారులు ఉన్నారని అక్కడకు తీసుకువెళ్లారు. మళ్లీ వస్తామని ఆమె ఇంటికి చేరుకున్న 2 దుండగులు పక్షవాతంతో బాధపడుతున్న భర్త దగ్గర ఉన్న పుస్తెల తాడు తీసుకుని పరారయ్యారు. కాసేపట్లో ఆమె ఇంటికి రాగా జరిగిన విషయాన్ని వివరించాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు, శాసన సభ్యులు రామారావు పటేల్ గారు, ధనపాల్ సూర్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి వాసుదేవరావు గారు, గౌతమ్ రావు గారు, రఘునాథ్ రావు గారు, జయశ్రీ గారు, అదేవిధంగా మహిపాల్ గారు, మనోహర్ గారు, రంగా కిరణ్ గారు, భాగ్యలక్ష్మి గారు, గౌతమ్ శ్రీ గారు, శ్రీనివాస్ గారు, గోలి మధుసూదన్ రెడ్డి గారు, భోగి కృష్ణ గారు, భిక్షపతి గారు, వెంకన్న గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, యూత్ వింగ్ అధ్యక్షులు గణేష్ గారు, క్షమించాలి ఇంకా చాలా మంది పెద్దలు, జిల్లా పదాధికారులు, వివిధ మైన్స్ నుంచి వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులు, అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి మాతృమూర్తులకు, కార్మికులకు, కార్మికుల కుటుంబాల సభ్యులకు, కొత్తగూడెం సౌండ్ సంబంధించినటువంటి ప్రముఖులకు, మిత్రులు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో చాలా పెద్ద ఎత్తున బొగ్గు దోపిడీ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు తెల్ల కాగితాల మీద
ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్ లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్లిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నింటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో ఆక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాకులు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను, సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాకు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. యాక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాకును ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ బ్లాకు అత్యంత మంచి బొగ్గు గ్రేడ్ 8 బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. మన పెద్దలందరూ చెప్పినట్టు 40-50 సంవత్సరాల వరకు ఇక్కడ బొగ్గు దొరుకుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే సింగరేణి ఈరోజు ఏ రకంగా ఉందో మనం చూసాం. సింగరేణి ఉత్పత్తి పడిపోయింది, సింగరేణి ఆదాయం పడిపోయింది, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. ఈరోజు 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 30,000 పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలి. ఇప్పటికే 70,000, 60,000, 50,000 ఈరోజు 40,000కు వచ్చింది. కాబట్టి సింగరేణికి బొగ్గు బ్లాకులు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తా ఉంది. ఈ పరిస్థితి రావడానికి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణం. కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి 15 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కానీ వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాకులు తెచ్చుకున్నారు. అద్భుతంగా నడుస్తా ఉన్నాయి అన్ని కంపెనీలు. కానీ మనకు కొత్త బొగ్గు బ్లాకులు దొరకడం లేదు. దీనికి కారణము కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య.
వాళ్ళు ఈరోజు మనకు తెలుసు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గాని ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారే తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయదు. నేను ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏందో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, కోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇవ్వచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్ సింగరేణి. ఆ తెలివి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఏపీకి వచ్చినటువంటి జనుకో క్యాప్టివ్ మైను సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. అవి ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ ఇటీవల మీకందరికీ మనవి చేస్తాం, నరేంద్ర మోడీ గారు ఈ తాడి చర్యలు ఇవ్వకముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. 1 విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, 2 బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి క్యాప్టివ్ మైన్ కింద ఒరిస్సాలో నైని కోల్ బ్లాకు, మరి తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాల కోసము సింగరేణికి ఇవ్వడం జరిగింది. సింగరేణికి 9లో ఒరిస్సాలు ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వము సహకారం అందించలేదు. కేసీఆర్ ఓ రోజు నేను జాతీయ పార్టీ పెడతా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్నాని చెప్పి నవీన్ పట్నాయక్ తో మాట్లాడాను. నువ్వు నా చేతి కింద పనిచేయి, నేను దేశానికి ప్రధానమంత్రి అయితా, జాతీయ పార్టీ పెడతా అని చర్చించడానికి నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో నైని కోల్ బ్లాక్ పర్మిషన్ అడగడు. నైని కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు తీసుకోడు. చివరకు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మేమందరం కూడా అక్కడ వచ్చినటువంటి కొత్త బీజేపీ ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణికి చెందినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు మేము ఇప్పించాం. ఇప్పుడు అక్కడ ఎండిఓ కోసం టెండర్ వేస్తే ఆ టెండర్ కథ ఏందో మీరందరూ చూశారు, రద్దయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని టీవీలలో పత్రికల్లో రాయించి ఆ నైని కోల్ బ్లాక్స్ యాక్షన్ ఎండిఓ ఆగిపోయింది. ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పని జరుగుతున్నది. ఈరోజు సంతోషంగా మనవి చేస్తా ఉన్నాను, అద్భుతమైనటువంటి కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకి ఇస్తే ఈరోజు అది కోల్ ఉత్పత్తి జరుగుతున్నదని గర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. సింగరేణికి ఆదాయం వస్తా ఉన్నదని మనం చేస్తున్నాను. అది పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే ఈ సింగరేణికి లాభం వస్తుంది ప్రతి కేజీ బొగ్గు వెనుక అని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే, సింగరేణిలో నాణ్యత పడిపోతుందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, కార్మికులు తగ్గిపోతున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకే మోడీ గారు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలంగాణ రాకముందే ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశారు ఢిల్లీకి, మాకు తాడిచేరలే కావాలని. కానీ కార్యరూపం దాల్చలేదు, ఆదేశాలు ఇచ్చిన కార్యరూపం దాల్చలేదు. ఈరోజు నేను సగర్వంగా మనవి చేస్తున్నాను, ఒక తెలంగాణ బిడ్డగా, కోల్ శాఖ మంత్రిగా
నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, మా సింగరేణి ఇబ్బందుల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్లతో ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రమే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సింగరేణి మీద పెత్తనం చేస్తున్నారు. 100% వాళ్ళ పెత్తనం ఉంటుంది. ఇక్కడ ఏ రోజు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 49% ఉంది, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని ఏ రోజు అడగలే. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ నాకు ఉత్తరాలు రాస్తున్నాడు, సింగరేణి అవినీతి జరుగుతుంది, కోలు మాయమైంది అని ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. అయ్యా హరీష్ రావు గారు, అయ్యా కేటీఆర్ గారు, మీరు పనిచేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 49% ఉందని మీకు తెలియదా? ఏ నిర్ణయంలో కానీ మీరు భాగస్వాములు చేశారా కేంద్ర ప్రభుత్వాన్ని? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంతేకాదు సింగరేణి ఒక మరి ఈరోజు బంగారు బాతుగుడ్డుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వివరించింది. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నది. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు, దోచుకోవడమే. వాళ్ళు సిద్దిపేటకు తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నాడు. మన అర్ణమ్మ గారు చెప్పినట్టు ఎవడో మెస్సియా, ఆ మెస్సి ఆడితే అవి సింగరేణి పైసలు తీసుకెళ్లాలి. ఏం రాష్ట్ర ప్రభుత్వం గుడ్డు పోయిందా? డబ్బులు లేవా? మా సింగరేణి కార్మికుల డబ్బే అవసరమా? మీరు అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు కదా ఇష్టారాజ్యంగా. ఈరోజు సింగరేణి ప్రాంతానికి ఏ పైసా వచ్చినా ఇక్కడ కార్మికులకు చెందాలి, ఇక్కడ ప్రజలకు చెందాలి, ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు చెందాలి, ఇక్కడ కాలుష్యానికి దెబ్బతింటున్నటువంటి ప్రాంతానికి చెందాలి తప్ప అది ఇక్కడ ప్రజల హక్కు. ఇక్కడ కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలు పణంగా పెట్టి రాత్రనక పగలనక కష్టపడి బొగ్గు తీస్తే ఈరోజు దేశంలో రాష్ట్రంలో వెలుగు చూస్తా ఉన్నాం. అందుకే ఇది బొగ్గు కాదు, ఇది బంగారం అంటాం మనం. అటువంటి బంగారం ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బులు మీరు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సింగరేణి కష్టాన్ని కమిషన్ల రూపంలో దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు ఏ కార్మికుని అడగండి, ఏ అధికారిని అడగండి, సింగరేణిలో ఎంత దోపిడీ జరిగిందో, ఎంత జరుగుతుందో ఇక్కడ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ సింగరేణి మీద 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ మా ప్రమేయం ఉండదు. ఒక చిన్న ఉద్యోగిని కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు మాకు. ఒక చిన్న నిర్ణయంలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేయరు. ఇక్కడ ఏ కార్యక్రమంలో కూడా మమ్మల్ని అడగరు. 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా, అయినా కూడా మేము సింగరేణి కార్మికులను ఓన్ చేసుకుని, గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా సింగరేణి అప్పులైపోయి మూతపడే పరిస్థితులు ఉన్నప్పుడు కాయల పరిశ్రమగా ప్రకటిస్తున్నటువంటి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 600 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు సింగరేణిని ఆదుకున్న విషయం మనం చేస్తున్నాం. 1999లో ఆ రోజు ఆ పైసలు లేకపోతే కాయల పరిశ్రమ కింద సింగరేణి ప్రకటిస్తే వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వమే ఆదుకుంది. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే సింగరేణికి అండగా నిలబడుతుంది. నేను మనవి చేసేది ఒకటే, ఇక్కడ
సింగరేణికి సంబంధించి నేను ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాను, ఏ మాత్రమైనా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే సింగరేణికి మీరు న్యాయం చేయాలి. ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీరు ఏ ముఖం పెట్టుకొని సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? మీ హయాంలో సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? ఈరోజు ఫామ్ హౌస్ ఉన్నావు కదా, సింగరేణి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు, కానీ సింగరేణి కార్మికుల కష్టం ఏదైతున్నదో, సింగరేణి కార్మికులకు చెందాల్సినటువంటి పైసలు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇక్కడ నుంచి కార్మికులు బొగ్గిస్తారు. ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సింగరేణి సొంత థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయో దాని నుంచి విద్యుత్ తీసుకుంటారు. మీరు సింగరేణి నుంచి తీసుకున్నటువంటి బొగ్గు కానీ, సింగరేణి నుంచి తీసుకున్నటువంటి విద్యుత్ కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ సుమారు 24-25 వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయాడు. ఎవరిస్తారని అడుగుతా ఉన్నాను. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ జమ్మూ కశ్మీర్ విభాగం పరువు నష్టం నోటీసు పంపింది. అసత్య ఆరోపణలతో తమ పార్టీ పరువుకు నష్టం కలిగించినందుకు 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య చీలిక తీసుకొచ్చి తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గత వారం హజ్రత్ బల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఒమర్ ఆరోపించారు. ఇందుకోసం జమ్మూ ప్రాంతానికి చెందిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇచ్చేందుకు సిద్దమైందని చెప్పారు. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేనే తనకు చెప్పారని కార్యకర్తల సమావేశంలో ఒమర్ అబ్దుల్లా వివరించారు. ఈ వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా ఉపసంహరించాలని, 7 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జమ్మూ కశ్మీర్ విభాగం ముఖ్యమంత్రికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొంది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సీఎం పూర్తిగా నిరాధారమైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కమలదళం ఆరోపించింది. ఈ మేరకు న్యాయవాది పరిమోక్ష సేత ద్వారా 3 పేజీల నోటీసులను బీజేపీ పంపింది. రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనతో మరోసారి కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టేశారు. విదేశీ పర్యటనలకు ఆయన ఎంచుకున్న సమయంపై పార్టీ వర్గాల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. రాహుల్ 2 వారాల యూరప్ పర్యటనలో ఉన్నట్లు పేర్కొంది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇథనాల్ బ్లెండింగ్పై రాహుల్తో దేశవ్యాప్త పర్యటనలు చేయించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు ఆ ప్రణాళికలను పక్కన పెట్టాల్సి వచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ హిందుత్వ ఇమేజ్ ను దెబ్బకొట్టేందుకు అద్భుత అవకాశమైన అయోధ్య విరాళాల వ్యవహారాన్ని పక్కన పెట్టేశారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, వయనాడ్ వరదల వంటి కీలక సమయాల్లో రాహుల్ రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ విపక్ష నేత కాదని, పర్యటనల నాయకుడంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. దేశ ప్రయోజనాలు, పార్లమెంటు కంటే విహారయాత్రలే ముఖ్యంగా భావించే బాధ్యతలేని నాయకుడిగా అభివర్ణించింది. కొన్నేళ్లలో రాహుల్ పర్యటనలకు 60 కోట్లు ఖర్చయిందని, ఆ నిధులు ఎలా వస్తున్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. విదేశాల్లో ఆయన ఖర్చులను అనుమానాస్పద సంస్థలు సమకూరుస్తున్నాయా అని సందేహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో కనీసం సెంటు భూమి కూడా లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. నగరంలో ఏకంగా 1,00,000 ఇళ్ల నిర్మాణానికి సిద్దమవుతోంది. పేదలకు వరంలా మారనున్న ఈ పథకానికి విధి విధానాలు సిద్దమైనట్టు రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ వెల్లడించారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ఎల్ఐజీ ఫ్లాట్లు ఎక్కడ నిర్మించనున్నారు, లబ్దిదారులు ఎంత చెల్లించాలి, బ్యాంకు లోన్ వస్తుందా, కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలకు మా ప్రతినిధి నగేష్ చారి ఇంటర్వ్యూలో గౌతమ్ వివరించారు. హౌసింగ్ బోర్డు ద్వారా 1,00,000 ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వం ప్రణాళిక. అసలు ఇది ఏ విధంగా ఉండబోతుంది, దీని విధి విధానాలు, ప్రణాళికలు ఎలా ఉన్నాయన్న విషయాలపైన రాష్ట్ర హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్ గారిని అడిగి తెలుసుకుంది. సార్, ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు చేపట్టే ఈ ఎల్ఐజీ ప్రోగ్రామ్ ఏంటి సార్? అంటే ఎన్ని నిర్మించబోతున్నారు, ఏంటి సార్ ప్రణాళిక? జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరిలో ప్రశ్న ఏంటంటే, స్థలం ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కవర్ చేస్తున్నారు. హైదరాబాద్లో పేదవాళ్ళకి స్థలం ఉండడం అనేది అసలు క్వశ్చనే లేదు. మాకు ఎట్లా ఇల్లు ఇవ్వబోతున్నారు అనేది అందరు ఎదురు చూస్తున్నది. సో దానికే
రీసెంట్లీ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 23 ఇచ్చి హౌసింగ్ బోర్డు ద్వారా 1,00,000 కుటుంబాలకి అల్పాదాయ వర్గాలకి ఇల్లులు కట్టించాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వమే స్థలాలు ఐడెంటిఫై చేసి అక్కడ వర్టికల్ టవర్స్ కట్టించి G+10 టవర్స్ అపార్ట్మెంట్స్ కట్టించేసి ప్రజలకు అలాట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో స్థలం ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది, మళ్ళీ 5 lakhs సబ్సిడీ ఇస్తుంది. ఇది ప్రక్రియ. సార్ ఈ క్యూర్ పరిధిలో ఎక్కడెక్కడ కట్టబోతున్నారు సార్? ఎన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి? క్యూర్ పరిధిలో మనకు ఆల్మోస్ట్ 26 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వస్తున్నాయి. గతంలో ఏమైందంటే ఇక్కడ సెంట్రల్ హైదరాబాద్ నుంచి ప్రజలు ఎక్కడో 30-40 కిలోమీటర్ అవతల పోయి నివసించడానికి ముందుకు రావట్లేదు. సో ఇలాంటి ఇష్యూస్ స్టడీ చేసినాక మనం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ బట్టి ఈ స్కీమ్ని డిజైన్ చేసేటప్పుడే ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఇల్లు కట్టాలి, అప్పుడే స్కీమ్ సక్సెస్ అవుతుంది, ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని 26 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడే స్థలాలు గుర్తించి ఎంత విలువైన స్థలమైనా సరే జూబ్లీ హిల్స్లో కూడా మనం ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి కట్టబోతున్నాము. దీనికి అర్హతలు ఏంటి సార్? అంటే అల్పాదాయ వర్గాలు అంటే దాన్ని ఎలా డిఫైన్ చేశారు? దీంట్లో అర్హత ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs దాకా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. సో మన దగ్గర ఇన్కమ్ ఐడెంటిఫై చేయడం ఇవన్నీ కష్టం, మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఇంకా కష్టం. అందుకే మనం ప్రజల దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగి వాళ్ళని మళ్ళీ ఆఫీస్ చుట్టూ తిప్పించుకోదలుచుకోలేదు మనం. అందుకని వాళ్ళు సింపుల్గా ఒక అప్లికేషన్ ఫామ్ డిజైన్ చేశాము. వాళ్ళు పేరు, ఆధార్ నెంబర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ తీసుకుంటాము. సో దాంట్లో వీ హ్యావ్ సమ్ అనాలిసిస్ ఆఫ్ హూ ఈజ్ ఏపీఎల్ అండ్ హూ ఈజ్ బీపీఎల్. అంటే ఆల్రెడీ ఇల్లు ఉండకూడదు, ప్లాట్ ఉండకూడదు హైదరాబాద్ లోపల, ఇది మేజర్ కండిషన్. అండ్ పువర్గా అయి ఉండాలి, అంటే ఇన్కమ్ నేను చెప్పిన లిమిట్స్లో 50,000 మంత్లీ ఇన్కమ్ కన్నా తక్కువ ఉండాలి. ఇది 3 ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకే, అంటే దీని దరఖాస్తుల ప్రక్రియ, ఈ పథకం ప్రారంభోత్సవం ఎప్పుడు చేయబోతున్నారు? సో ఈ పథకానికి మనకు ప్రభుత్వం నుంచి జీవో ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్స్ కూడా తయారు చేశాము, స్థలాలు గుర్తింపు కూడా దాదాపు అయిపోయినాయి. ఈ స్కీమ్కి పేరు అనేది మనం వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై ఎ గుడ్ నేమ్. సో అది సీఎం గారు ఆదేశాల మేరకి మనం ఒక కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా రెస్పాన్సెస్ వచ్చినాయి, మంచి పేర్లు మనకు వచ్చినాయి. ఆల్మోస్ట్ 9,600 ఎంట్రీస్ వచ్చినాయి దాంట్లో. అట్లానే దీనికి ఒక మంచి లోగో, ప్రజలకి అందే విధంగా ఒక మంచి లోగో కూడా డిజైన్ చేయడానికి కూడా మొన్ననే కాంపిటీషన్ ఓపెన్ చేశాం. ఇంకా లైవ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, TGHD.official అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో లైవ్ ఉంది. దీనికి కూడా 1 lakh ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేశాము. సో దీంట్లో గెలిచే వాళ్ళకి గౌరవ హౌసింగ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది. అదే ఇప్పటికే చాలా మంది ఇందిరమ్మ ఇంటి కోసం చాలా మంది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది L2 జాబితాల పేర్లు ఉన్నాయి. అంటే వారిని దీని పరిగణలోకి తీసుకుంటారా, దీనికి వేరే చేసుకోవాలా? అండ్ ఇందిరమ్మలో అది ఓన్లీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ బీపీఎల్ అంతవరకే. దీంట్లో LIG వర్గాలకు కూడా, అంటే అల్పాదాయ వర్గాలు, అంటే ఐ మే నాట్ బి నెసెసరీలీ పువర్ బట్ కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ అలాంటి ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్. సో అలాంటి వాళ్ళు చాలా మంది అప్పుడు అప్లై చేసుకొని ఉంటారు. అందుకని మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడానికి అందరు కూడా అప్లై చేయమని కోరుతున్నాము. మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు, వాట్సాప్లో కూడా మీ సేవ వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతుంది అంటే 10 ఫ్లోర్లలో, అంటే ఒక్కొక్క ఫ్లాట్ ఎంత ఎసెప్టీ ఉంటుంది, అందులో ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? సో దీంట్లో 10 floors ఉంటాయి మనకి. ఎవ్రీ లొకేషన్లో 10 floors ఉంటాయి. ఎవ్రీ టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 12 flats ఉంటాయి. సో మొత్తం 120 flats అనేది ఉంటుంది. ఒక్కొక్క లొకేషన్లో 5 towers, 10 towers, 15 towers డిమాండ్ని బట్టి మనం కడతాం. సో ఇది ఆల్మోస్ట్ ఇది అరౌండ్ 600 SFT దాకా ఈ ఫ్లాట్ సైజ్ అనేది ఉంటుంది. దిస్ విల్ బి ఒక కుటుంబానికి, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి మంచిగా కంఫర్టబుల్గా ఉన్న విధంగా మనం డిజైన్ చేస్తున్నాము. సో పూర్తి ఫ్రీగా ఇవ్వరు, డబ్బులకు ఇస్తారు. అంటే ఎంత ధరకి ఖరారు చేశారు? ఇందిరమ్మ ఇల్లులో గవర్నమెంట్ 5 lakhs ఇస్తుంది ప్రజలకి సబ్సిడీగా ఇల్లు కట్టుకోవడానికి. సో ఇంకా దానికన్నా ఇది ఇంకో రేట్ ఎక్కువ అనమాట, ఇంకో మెట్టు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ 5 లక్షలు కన్స్ట్రక్షన్ సబ్సిడీకి ఇస్తుంది గవర్నమెంట్, హౌసింగ్ బోర్డ్కి గవర్నమెంట్ పే చేస్తుంది. ల్యాండ్ కూడా ఫ్రీ. సో ల్యాండ్ ఈరోజు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఇంత పెద్ద ఇల్లుకి ఆల్మోస్ట్ ఆ ల్యాండ్ వాల్యూ మాత్రమే 15 to 30 lakhs ఉంటుంది లొకేషన్ని బట్టి.
సో ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇల్లుకి ప్రభుత్వం ఒక 30-35 లక్షలు ఇస్తున్నట్టు. సో ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వం నుంచి మేజర్ పెట్టుబడి. అది కాకుండా కన్స్ట్రక్షన్ అసిస్టెన్స్ కూడా 5 lakhs ఉంటుంది. దానికి ఓవర్ అండ్ అబవ్ ఎంత అవుతుందో అది బెనిఫిషియరీ నుంచి మనం ఇది చేస్తాము. బట్ దానికి బెనిఫిషియరీకి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఓనర్షిప్ రైట్స్ కూడా బెనిఫిషియరీకి ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇల్లు మీద కూడా ఓనర్షిప్, పర్మనెంట్ ఓనర్షిప్ అనేది వస్తుంది. విత్ 0 స్టాంప్ డ్యూటీ కూడా గవర్నమెంట్ చేయడానికి ప్రతిపాదనలు. బెనిఫిషియరీ ప్రైవేట్ లోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా సార్? ఎస్, డెఫినెట్. మనం ఇప్పుడు అలాట్మెంట్ లెటర్స్ ఇస్తాము, ఈ ల్యాండ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇస్తాము. సో దీన్ని బట్టి ప్రైవేట్ బ్యాంకర్స్ కూడా డెఫినెట్లీ లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. గతంలో హౌసింగ్ బోర్డు ఎంఐజీ హెచ్ఐజీ కూడా నిర్మించారు. ఈసారి ఇంకా ఇప్పుడు కూడా ఎంఐజీ హెచ్ఐజీ ప్రణాళికలనే. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎల్ఐజీ ఎంఐజీ రెండింటికి కూడా అప్రూవల్స్ ఇచ్చినారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి దశలో ఎల్ఐజీ అనేది మనం కడదాం, సో ఎంఐజీకి నెక్స్ట్ ఫేజ్లో ఇది చేద్దాం, దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ఎల్ఐజీతో మనం మొదలు పెడుతున్నాము. బట్ ప్రభుత్వ దృష్టిలో ఎంఐజీ హెచ్ఐజీ కూడా చేయాలని ఉంది. దాంట్లో ఒక ప్రక్రియ కూడా నడుస్తుంది. సో వాళ్ళకు కూడా ఒక తీపి కబురు అనేది త్వరలోనే వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది హైదరాబాద్లో హౌసింగ్ సంబంధించి గౌతమ్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ బాలాజీతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అయోధ్య రామ మందిరంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా భద్రాచలంలో ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు మౌన దీక్ష చేపట్టారు. భద్రాచలం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆలయం ఉత్తర ద్వారం వద్ద హనుమంతరావు బృందం మౌన దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. దేవుడి మీదనే అన్యాయం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దాని గురించి నేను ఢిల్లీలో 19వ తేదీ నాడు మౌన దీక్ష చేస్తున్న ఆడ కూడా హాఫ్ అన్ అవర్ కూర్చుంటా. దానికి తప్పనిసరిగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని రమ్మని కోరుతున్నాను. ఎందుకంటే దేశం మొత్తంలో ఇప్పుడు మేల్కొన్నారు. నిన్నటి వరకు ఎవడు మాట్లాడలే. ఎప్పుడైతే మేము మొదలు పెట్టినామో ఇక కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెడుతుండట, మళ్ళీ వాళ్ళకే అప్పచెప్తారట. డ్రగ్స్ దొంగలు వాళ్ళు కొత్త వాళ్ళని అందరిని తీయాలి, అందరినీ జైల్లో పెట్టాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే రామునికి సరైన న్యాయం జరుగుతుంది. అక్కడ ఏమి లేదు, అందరు తినేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు వచ్చేస్తే ఉత్తరప్రదేశ్ లో బడుగు బలైన వర్గాలకు కూడా చదువు వస్తుంది, అదేవిధంగా ఆరోగ్యం వస్తుంది, హాస్పిటల్స్ వస్తాయని. కనుక దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని ప్రసిద్ధ దైవక్షేత్రం మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో స్వామివారి కళ్యాణం చేసి పెద్దపట్నం నిర్వహించారు. అనంతరం అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులతో అగ్నిగుండం దాటించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ రోజు జరిగిన అగ్నిగుండం ప్రవేశంతో ముగిసినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.